Hello my dear viewers, welcome to Groups Guidance Crash Course program. In this video lecture, I am going to explain you the questions on basic English. మరి basic English సంబంధించినటువంటి కొన్ని questions మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాము and just follow the class and write notes if it is possible. Let us look at the very first question which is on the punctuation marks. మరి మన మొదటి question punctuation marks సంబంధించి ఉంది. So, choose a sentence with appropriate punctuation marks from the options given below. So, మరి 4 sentences ఇవ్వబడ్డాయి. 4 కరెక్ట్ పంక్చువేషన్ ఉన్నటువంటి సెంటెన్స్ని చూస్ చేసుకోవాలి. Good evening, he said. My name is Alan. So, this is a sentence. Actually, if you look at the sentence, ఈ సెంటెన్స్ చూసినప్పుడు this capital E is not required. ఓకే, ఇక్కడ ఈ క్యాపిటల్ ఉండాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ ఇక్కడ హీ సెడ్ అతడు చెప్పిన మాటలు కాబట్టి ఇది కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉండాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ సెకండ్ వన్, గుడ్ ఈవినింగ్ హీ సెడ్ మై నేమ్ ఈజ్ అలన్. సో యాక్చువల్గా హీ సెడ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉండకూడదు. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. థర్డ్ వన్ కూడా రాంగ్, ఎందుకంటే ఈ క్యాపిటల్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. గుడ్ ఈవినింగ్, okay, inverted commas, comma, he said, comma, my name is Alan. ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ కామాస్లోని మొదటి లెటర్ క్యాపిటల్ అయి ఉండాలి. అండ్ apostrophe is used correctly and close the apostrophe. So this is about the concept of the punctuation marks. Let me write one question here and try to punctuate that appropriately. Okay, సరిగా దాన్ని అప్రోప్రియేట్గా చేద్దాం. Kamala said, mother, I need your mobile. I need your mobile. So this is the sentence. ఇది ప్రాపర్గా పంక్చువేట్ అయ్యలేదు, మనం సరిగ్గా పంక్చువేట్ చేద్దాం. So Kamala said. After this we should use comma. And then we should begin with inverted commas, single or double inverted commas. Inverted commas లో మొదటి లెటర్ క్యాపిటల్ అయి ఉండాలి. మదర్, కామా, సాల్యుటేషన్ పిలుస్తున్న మదర్ని, సో సాల్యుటేషన్ తర్వాత కామా ఉండాలి. అండ్ ఐ మస్ట్ బి క్యాపిటల్. ఐ నీడ్ యువర్ మొబైల్, ఫుల్ స్టాప్, క్లోజ్ ద ఇన్వర్టెడ్ కామాస్. సో దిస్ ఈస్ ద అప్రోప్రియేట్ పంక్చువేషన్. అండ్ మనకి పంక్చువేషన్ మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఎవ్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాపిటలైజేషన్. ముఖ్యంగా క్యాపిటలైజేషన్. సెకండ్ వన్ ఫుల్ స్టాప్. థర్డ్ వన్ కామా. ఫోర్త్ వన్ క్వశ్చన్ మార్క్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇవి ఎసెన్షియల్, ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకోవాల్సినవి. వీటితో పాటుగా వీలైతే కనుక అపాస్ట్రఫీకి సంబంధించినటువంటి యూసేజ్. అండ్ సెవెంత్ వన్ కాలన్ అండ్ సెమీకాలన్ కూడా తెలుసుకోవాలి. ఇవి ఎసెన్షియల్ పంక్చువేషన్ మార్క్స్. వీటి యొక్క యూసేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. We all like dash beauty. Here beauty is abstract noun. Beauty అనేది abstract noun కాబట్టి abstract nouns కి ముందు ఆర్టికల్స్ ఏవి రావు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనం జనరల్ సెన్స్తో వాడినప్పుడు ఆర్టికల్స్ ఏవి కూడా రాకూడదు. జీరో ఆర్టికల్ లేదా ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ వస్తుంది. సో హియర్ నో ఆర్టికల్ ఏది లేదు. వి ఆల్ లైక్ బ్యూటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లోకి చూస్ చేయమని చెప్పారు. ఏంటి? డు నాట్ స్టిక్ ద బిల్స్ ఆన్ ద వాల్. డు నాట్ స్టిక్స్ బిల్స్ ఆన్ ద వాల్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్. ఎప్పుడు కూడా మనం డు నాట్ అనేది ఉంది కాబట్టి దిస్ మస్ట్ బి ఎయిదర్ రిక్వెస్టెడ్ ఆర్ ఆర్డర్డ్. రిక్వెస్టెడ్ కానీ ఆర్డర్డ్ కానీ ఉపయోగించి రాయవచ్చు. యు ఆర్ ఆస్క్డ్ టు స్టిక్ నాట్ బిల్స్. ఓకే, ఇక్కడ రాంగ్, అది స్టిక్ నాట్ బిల్స్ కాదు. యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు స్టిక్ బిల్స్ ఆన్ ద వాల్.
You are informed not to stick bills on the wall. You are ordered not to stick bills on the wall. So ఇది ఒక ఆర్డర్ వేయబడింది. Do not stick bills on the wall. కాబట్టి order is the right answer. This is not request because please అనే వర్డ్ లాంటిది యూజ్ చేస్తాము. Inform కూడా కాదు. This is an order. You are ordered not to stick bills on the wall. Each boy and every girl had attended the meeting. What is the word each in this sentence? ఈ సెంటెన్స్లో each అనేది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుందా, adjective అవుతుందా, preposition అవుతుందా, adverb అవుతుందా అంటే the word each modifies the noun boy. Boy అనేటువంటి వర్డ్ని modify చేస్తుంది కాబట్టి ఆ వర్డ్ని మనం adjective అని చెప్పుకుంటాము. We call them adjective. So what are the adjectives? ఇక్కడ దీనికి సంబంధించిన adjectives ఏంటంటే we call them distributive adjectives. Distributive adjectives అని చెప్పుకుంటాము. What are the distributive adjectives? Each అనేది distributive adjective. Every అనేది distributive adjective. Either అనేది distributive adjective. Neither అనేది distributive adjective. ఇవన్నీ కూడా distributive adjectives అవుతాయి. Each, every, either, neither. But they should come before noun. ఇవన్నీ కూడా noun కి ముందు వస్తాయి. సో ఇందులో ఈచ్ అనేది కూడా అడ్జెక్టివే. ఏ టైప్ అంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోవాలి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ స్టేట్మెంట్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. శ్రీనాథ్ సెడ్ వాట్ ఎ టెర్రిబుల్ రెయిన్ ఇట్ ఈస్. సో ఏం క్వశ్చన్ ఇక్కడ? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్లోకి మార్చమని క్వశ్చన్ అడిగారు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో మనం ఎక్స్క్లెయిమ్డ్ అనేటువంటి వర్బ్ని యూజ్ చేయాలి. శ్రీనాథ్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ షాక్ వాట్ ఎ టెర్రిబుల్ రెయిన్ ఇట్ వాజ్. ఇందులో వాట్ అనే పదం రాదు ఇండైరెక్ట్లో. సో దిస్ ఈజ్ రాంగ్. శ్రీనాథ్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ షాక్ దట్ ఇట్ వాజ్ ఎ టెర్రిబుల్ రెయిన్. ఓకే, బట్ ఇక్కడ టెర్రిబుల్ రెయిన్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఫుల్ స్టాప్తోనే ఉంటుంది తప్పితే మళ్ళీ ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్స్ రావు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. శ్రీనాథ్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ షాక్ దట్ ఇట్ వాజ్ అ వెరీ టెర్రిబుల్ రెయిన్. దిస్ ఈజ్ కరెక్ట్, బట్ ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. శ్రీనాథ్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ షాక్ దట్ ఇట్ వాజ్ ఎ టెర్రిబుల్ రెయిన్. ఫుల్ స్టాప్ ఉంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి మార్చినా కూడా ఇండైరెక్ట్ స్పీచ్ చివర్లో ఖచ్చితంగా ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. ఇండైరెక్ట్ స్పీచ్ చివర్లో కామా రాదు, క్వశ్చన్ మార్క్ రాదు, ఎక్స్క్లమేషన్ మార్క్ రాదు, ఓన్లీ ఫుల్ స్టాప్ మాత్రమే వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ సెకండ్, థర్డ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. Even though my husband had a good job, I took up one as well. Choose the meaning of the phrasal verb took up. మరి ఇక్కడ took up అనేటువంటి phrasal verb యొక్క మీనింగ్ ఏంటి? Offered, started doing, managed, brought. The meaning of the word took up is started doing. అని చెప్పుకుంటాము. I took up one as well means I started doing a job as well. ఓకే, సో took up అంటే ఏంటి? started doing అని గుర్తుపెట్టుకోవాలి. He groaned in despair. What is the opposite of the word despair? Despair అనేటువంటి పదం యొక్క ఆపోజిట్ ఏంటి? misery, gloom, sorrow, hope. హోప్ అనే పదానికి ఆపోజిట్ డిస్పైర్. హోప్ ఓకే, డిస్పైర్ అవుతుంది. సో ఆప్షన్ నంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ యాంటనిమ్. డిస్పైర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? హోప్ అని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. టాల్ బిల్డింగ్స్, సెల్ టవర్స్, ఫ్యాక్టరీ చిమ్నీస్ బిగాన్ టు వ్యానిష్ గ్రాడ్యువల్లీ. వాట్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ వ్యానిష్? వ్యానిష్ అనేటువంటి పదానికి సినోనిమ్ ఏమవుతుంది? లివ్, మూవ్, ఫాల్, డిసపియర్. ఫ్రెండ్స్, వ్యానిష్ అంటే డిసపియర్ అనే అర్థాన్ని కలిగి ఉంది. మాయమవడం వ్యానిష్ అంటే.
ఓకే, సో డిసపియర్ అనేది సరైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. కల్చర్ ఈజ్ డాష్ కల్టివేషన్ ఆఫ్ డాష్ ప్లాంట్ ఆర్ గార్డెన్, అంతా కూడా ఆర్టికల్స్ ఏ అండ్ దాతో ఫిల్ చేయాలి. సో చూడండి, కల్చర్ ఈజ్ ఏ కల్టివేషన్ కాదు, కల్చర్ ఈజ్ ద కల్టివేషన్. సో ఏ ఈ రెండు కూడా రావు, సెకండ్ థర్డ్ వన్ రావు, ఎందుకంటే అక్కడ ద రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో దా ఉంది. కల్చర్ ఈజ్ ద కల్టివేషన్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ గార్డెన్, ద ప్లాంట్ ఆర్ గార్డెన్. వాట్ షుడ్ బి దేర్, వాట్ షుడ్ బి యూజ్డ్ దేర్, అక్కడ ఏం యూజ్ చేయాలి, ద. ఓకే, కల్చర్ ఈజ్ ద కల్టివేషన్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ గార్డెన్, not an eradication, not an eradication of its roots. It is an understanding. It is an understanding of the roots and seeds, their patient care and cheerful nourishment. So the an is the right answer. First one is the correct answer to this question. It is based on articles. ఇది articles పైన ఇచ్చినటువంటి question. The public is cautioned. ఇది వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్, వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అనే టాపిక్ నుంచి తీసుకోబడింది. ఓకే, ప్రిపోజిషన్స్ సర్టెన్ నౌన్స్ తర్వాత ఓకే ఫిక్స్డ్గా అవే ప్రిపోజిషన్స్ వస్తుంటాయి. కొన్ని అడ్జెక్టివ్స్ తర్వాత కూడా అవే ప్రిపోజిషన్స్ వస్తుంటాయి, ఇంకా వేరే రావు ఫిక్స్డ్గా. అండ్ అలాగే కొన్ని వర్బ్స్ తర్వాత కూడా సర్టెన్గా అవే ప్రిపోజిషన్స్ వస్తుంటాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, నౌన్స్ తర్వాత అడ్జెక్టివ్స్ తర్వాత వర్బ్స్ తర్వాత ఫిక్స్డ్గా అవే ప్రిపోజిషన్స్ ఉంటాయి, మిగతా ప్రిపోజిషన్స్ రావు చాలాసార్లు. సో దీన్నే ఈ కాన్సెప్ట్ని వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అని చెప్పుకుంటాము. వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్డ్ అఫ్రైడ్, ఉదాహరణకు మీరు అఫ్రైడ్ అనేటువంటి పదం తీసుకుంటే దాని తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ అనే పదమే వస్తుంది. అఫ్రైడ్ ఆఫ్ అని మనం చాలాసార్లు చెప్పుకుంటాము, ఎందుకంటే అది ఫిక్స్డ్ యూసేజ్. అఫ్రైడ్ ఆఫ్ అంటాము. ఓకే, సో ఇది వర్డ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్. సిమిలర్లీ ఫాండ్ ఆఫ్, సఫర్ ఫ్రమ్, సఫర్ తర్వాత ఎప్పుడు కూడా ఫ్రమ్ అనేటువంటి పదాన్ని వాడుతుంటాము. సో ఇవన్నీ కూడా ఏంటి, ఈ టాపిక్ని ఏమంటాం మనం, వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్. అండ్ దీంట్లో నౌన్స్ తర్వాత ఏ ప్రిపోజిషన్ రావాలి, అడ్జెక్టివ్స్ తర్వాత ఏ ప్రిపోజిషన్ రావాలి, అడ్వర్బ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ రావాలి, ఈ అంశాలను గురించి మనం ఇందులో తెలుసుకుంటాము. అండ్ ఇది మీకు క్లాస్ 10 టెక్స్ట్ బుక్లో ఉంది. క్లాస్ 10 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ అనేది ఉంటుంది, క్లాస్ 10 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో. She said that she would be busy. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. She said that she would be busy. 2 clauses are there. 2 clauses ఉన్నాయి. మీకు గుర్తుపెట్టుకోవాలి, whenever there are 2 clauses, ఓకే గుర్తుపెట్టుకోండి, whenever there are 2 clauses, 2 క్లాజులు ఉన్నప్పుడు I, వీతో మొదలైతే సెకండ్ క్లాజ్కి క్వశ్చన్ ట్యాగ్ రాయండి. ఐవీతో మొదలైతే సెకండ్ క్లాస్కి రాయాలి. ఒకవేళ అదర్ సబ్జెక్ట్స్ అయితే, మిగతా సబ్జెక్ట్స్ కనుక అయితే ఫస్ట్ క్లాస్కే క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి, ఫస్ట్ క్లాస్కి రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి బాగా. ఒక స్టేట్మెంట్లో 2 క్లాజెస్ ఉండి క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి వచ్చినప్పుడు ఐవీతో కనుక సెంటెన్స్ మొదలైతే సెకండ్ క్లాస్కి రాసుకోండి. మిగతా ఏదైనా సబ్జెక్ట్తో మొదలైతే అప్పుడు ఫస్ట్ క్లాస్కి రాసుకోవాలి. ఉదాహరణకి షీ సెడ్ అనేది మొదటి క్లాస్, దట్ షీ వుడ్ బి బిజీ అనేది సెకండ్ క్లాస్. 2 క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ. సో మరి 2 క్లాజెస్ షీతో మొదలైంది కాబట్టి సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ రాసుకోవాలి, అదర్ సబ్జెక్ట్ కాబట్టి. సో షీ సెడ్కి సెడ్ V2 కాబట్టి డిడ్ రావాలి. సో డిడెంట్ షీ, didn't she is the right answer to this question. Okay, గుర్తుపెట్టుకోండి, wouldn't she, hadn't she, didn't you అనేది ఉన్నాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే didn't she. ఈ రకంగా క్వశ్చన్ ట్యాగ్స్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ రావాలి, అలాగే లెట్తో మొదలైనప్పుడు ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ రావాలి, సెమీ నెగటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు.
సో బీ కేర్ఫుల్ అండ్ ప్రాక్టీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. పరీక్ష యొక్క స్టాండర్డ్ ఎలా ఉందో ఆ రేంజ్లో మీరు ప్రిపేర్ అయితే ఈ పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ద ఫాలోయింగ్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆన్సర్ రావడం కొరకి మీరు ఏ క్వశ్చన్ని వాడతారు అనే ప్రశ్నించారు. అంటే ఆన్సర్ ఇచ్చి మీరు క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఎస్, ఐ హ్యావ్ ఆఫెన్ టేస్టెడ్ దీస్ డిషెస్. ఓకే, ఫ్రీక్వెంట్గా ఈ డిషెస్ని తిన్నాను అని చెప్తున్నారు. సో మరి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ హ్యావ్ యూ టేస్టెడ్ దీస్ డిషెస్. ఓకే, you have ever tasted these dishes? Don't you taste these dishes? Did you tasted these dishes? చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి. డిడ్తో మొదలైంది. ఓకే, టేస్టెడ్ ఉంది V2 ఫామ్, కానీ డిడ్ తర్వాత V1 మాత్రమే రావాలి కాబట్టి ఇది తప్పు అవుతుంది. డోంట్ యూ టేస్ట్ దీస్ డిషెస్, ఎందుకంటే ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి క్వశ్చన్లో కూడా హ్యావే ఉండాలి, కానీ ఇక్కడ డోంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్, తప్పు. యూ హ్యావ్ ఎవర్ టేస్టెడ్ దీస్ డిషెస్, ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇది అసలు క్వశ్చన్ కాదు. హ్యావ్ యూ ఎవర్ రావాలి అవసరమైతే. అండ్ కరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ టేస్టెడ్ దీస్ డిషెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, హ్యావ్ యూ టేస్టెడ్ దీస్ డిషెస్? ఎస్, ఐ హ్యావ్ ఆఫెన్ టేస్టెడ్ దీస్ డిషెస్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ought to అండర్లైన్ చేయబడింది. ought to అనే పదాన్ని మనం మోడల్ వర్బ్స్ అని చెప్పుకుంటాము. we call that modal verbs. How many modal verbs are there in English? There are 13 modal verbs. MODAL, modal spelling. MODAL, 13 modal verbs are there. ఏంటా 13 అంటే will, would, shall, should, will, would, shall, should, then can, could, may, might, must, ought to, used to, need, dare, D-A-R-E, dare. So this is the list of the modal verbs. ఇది modal verbs యొక్క లిస్ట్. Every modal verb has its own function. ప్రతి ఒక్క మోడల్ వర్బ్కి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. విల్, వుడ్, షెల్, షుడ్, మీరు ఏది తీసుకున్న దానికంటూ ఒక ప్రాపర్ ఫంక్షన్ అనేది ఉంటుంది, లాంగ్వేజ్ ఫంక్షన్. ఇక్కడ ought to అనేది ఇచ్చి వాట్ ఈజ్ ఇట్స్ లాంగ్వేజ్ ఫంక్షన్, దీని యొక్క లాంగ్వేజ్ ఫంక్షన్ ఏంటో చెప్పమని ప్రశ్న అడిగాడు. సో ought to ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద ఆబ్లిగేషన్స్, బాధ్యతను గురించి తెలియజేస్తుంటుంది, బాధ్యతను గురించి తెలియజేస్తుంది. ఇక్కడ సీకింగ్ పర్మిషన్ కాదు, ఎబిలిటీ కూడా కాదు, అడ్వైస్ కూడా కాదు. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్, బాధ్యతగా చేయాల్సినటువంటి పనుల గురించి ఎక్స్ప్రెస్ చేయడం అవుతుంది. సో ought to అనేది ఆబ్లిగేషన్ గురించి తెలిపేటువంటి కాన్సెప్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మోడల్ వర్బ్ ought to. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ వాజ్ వెరీ హాట్, I stayed at home. It was very hot, I stayed at home. సో ఈ రెండింటిని కంబైన్ చేయాలి. చూద్దాం ఎలా చేయాలి అనేది. It was too hot that I stayed at home. సెకండ్ వన్, to that రాదు, so that రావాలి, so that రావాలి, లేదా to రావాలి, లేదా very రావాలి, very cannot రావాలి. కానీ ఇక్కడ to that ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సిన్స్ ఇట్ వాజ్ సో హాట్ దట్ ఐ స్టేడ్ ఎట్ హోమ్, సిన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ దట్ అవసరం లేదు ఇక్కడ, ఇది కూడా తప్పే. ఇట్ వాజ్ సో వెరీ హాట్, ఇది కూడా తప్పు, సో వెరీ హాట్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యాజ్ ఇట్ వాజ్ వెరీ హాట్ ఐ స్టేడ్ ఎట్ హోమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఫోర్త్ వన్ హ్యాస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్. ఒక కన్వర్జేషన్లో 2 లైన్లు ఇచ్చాను, మీరు మొదటి లైన్ ఏంటో కనుగొనాలి. రాజు డాష్ ఏం చెప్పాడు చూడండి. దానికి రమ్య అంది, నో థ్యాంక్ యూ, ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్.
నో థ్యాంక్ యూ, సరిపోయింది నాకు అని రమ్య చెప్పింది. సో వాట్ కుడ్ బి ద క్వశ్చన్ ఆస్క్డ్ బై రాజు? మరి రాజు ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్ ఏమై ఉంటుంది? లెట్ us see. Would you like a coffee? Do you like strawberries? Could you set the table? Would you like some more? So no thank you అనే దానికి I have had enough అనే దానికి ఏది ఆన్సర్ వస్తుందంటే would you like some more? Would you like some more? ఇంకొంచెం కావాలా నీకు అనేటప్పుడు no thank you, I have had enough. వద్దు నాకు, సరిపోయింది అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నాట్ 1 2 3. 1 2 3 4 ఆర్ 1 2 3 ఆర్ ఇన్కరెక్ట్. ఇలాంటి ప్రశ్నలు కూడా మనము గ్రూప్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో అడిగారు, మళ్ళీ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఇది ఆర్టికల్స్ని ఎలా ఉపయోగించాలి అనే అంశానికి సంబంధించినటువంటి టాపిక్. కుడ్ యూ ప్లీజ్ పాస్ ద షుగర్? ద గోల్డ్ ఆఫ్ కోలార్ ఫీల్డ్స్ ఈజ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. సో ఏది సరైనదంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. మీకు డౌట్ రావచ్చు ఏంటంటే షుగర్ అనేది మెటీరియల్ నౌన్, గోల్డ్ అనేది కూడా మెటీరియల్ నౌన్ అవుతుంది. మరి రెండింటికి ముందు ద అనేది ఎలా వాడతాము అని అంటే సింపుల్ థింగ్. మామూలుగా అయితే మెటీరియల్ నౌన్స్కి ముందు అడ్జెక్టివ్స్ వాడడం, కానీ ఇట్లా స్పెసిఫిక్గా చెప్పినప్పుడు, ఓకే, ఇలా గోల్డ్ గురించి కూడా స్పెసిఫిక్గా చెప్పినప్పుడు ఆర్టికల్ దానికి ముందు వాడుతుంటాము. కాబట్టి ద గోల్డ్ ఆఫ్ కోలార్ ఫీల్డ్స్ స్పెసిఫిక్గా చాలా గోల్డ్ ఫీల్డ్స్లో కూడా కోలార్ ఫీల్డ్ గురించి చెప్తున్నాను, అది స్పెసిఫిక్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ షుగర్ అని చెప్తున్నాము అండ్ స్పెసిఫిక్గా అక్కడ ఉన్నటువంటి షుగర్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. రెండు కూడా సరైనటువంటివి. నెక్స్ట్ వన్ చూడండి, యువర్ బ్రదర్ ఈజ్ నాట్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామ్స్. పబ్లిక్ ఎగ్జామ్స్కి బ్రదర్ వర్క్ చేయడం లేదంట. యూ థింక్ దట్ హీ షుడ్ వర్క్ వెరీ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్. అతడు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఎగ్జామ్ పాస్ అవుతాడని నువ్వు అనుకున్నావు. నౌ వాట్ వుడ్ యూ సే టు దట్ బ్రదర్? మరి ఆ బ్రదర్కి మీరు ఏమని చెప్తారు? ఫస్ట్ వన్, ఇట్ ఈస్ టైమ్ యూ విల్ వర్క్ హార్డ్. ఇట్స్ టైమ్ యూ వర్క్డ్ వెరీ హార్డ్. ఇట్స్ టైమ్ యూ వర్క్ వెరీ హార్డ్. ఇట్స్ టైమ్ యూ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఓకే, మీకు ఇంతకు ముందు చెప్పాను నేను, ఇట్స్ టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్, ఇట్స్ హై టైమ్. ఈ 4 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈ 4 ఎక్స్ప్రెషన్స్ తర్వాత V2 ఫామ్ మాత్రమే ఉపయోగించాలి అని చెప్పాను. ఇక్కడ కూడా ఇట్ ఈస్ టైమ్ అనేది ఉంది. ఇట్ ఈస్ టైమ్ యూ వర్క్డ్ వెరీ హార్డ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇట్ వాజ్ టైమ్ లేదా ఇట్ ఈస్ టైమ్ యూ వర్క్డ్ వెరీ హార్డ్. ఇక్కడ ఈజ్ అనేది వస్తే ఆన్సర్ సరైనది అవుతుంది. ఇట్ ఈస్ టైమ్ యూ వర్క్డ్ వెరీ హార్డ్ ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. దీనికి రెండవది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ idioms ఇన్ పార్ట్ ఏ విత్ దేర్ మీనింగ్ ఇన్ పార్ట్ బి. పార్ట్ ఏలో ఉన్నటువంటి ఇడియమ్స్ని పార్ట్ బిలో ఉన్నటువంటి మీనింగ్తో కలపాలి. మొదటి ఇడియం చూడండి, ఇది హ్యావ్ ఏ హార్ట్ అనేది ఉంది. హ్యావ్ ఏ హార్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యావ్ ఏ హార్ట్? హ్యావ్ ఏ హార్ట్ మీన్స్ బీ మెర్సీఫుల్. ఇతరులతో దయా జాలితో కలిగి ఉండడాన్ని మెర్సీఫుల్ లేదా హ్యావ్ ఏ హార్ట్ అంటాము. బ్రోకెన్ హార్ట్. బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటి? బ్రోకెన్ హార్ట్ మీన్స్ లాస్ట్ లవ్. అండ్ హెవీ హార్ట్ అంటే సాడ్నెస్ అవుతుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్స్లో నుంచి తీసుకోబడింది. అండ్ ఇలాంటి ప్రశ్నలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ idioms టాపిక్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది? మై బ్రదర్ ఈజ్ అ యూనివర్సిటీ స్టూడెంట్. యూనివర్సిటీ స్టూడెంట్, ఇక్కడ ఏ అనే ఆర్టికల్ కరెక్ట్గానే యూజ్ చేయబడింది. ఐ హ్యావ్ అ యూరోపియన్ ఫ్రెండ్. ఏ యూరోపియన్ కూడా సరైనదే. కానీ ఇక్కడ యాన్ యూనిఫామ్ అన్నాము, కాకుండా ఏ యూనిఫామ్ రావాలి. ఏ యూనిఫామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ యాన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. హీ ఈజ్
అ ప్రొఫెసర్ ఇన్ ఏ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ సరైనటువంటిది. సో ఇన్కరెక్ట్ ఏది ఇందులో అంటే ఐ హ్యావ్ బాట్ ఏ యూనిఫామ్ రావాలి, యాన్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ఎ సూటబుల్ ఆర్టికల్, సరైన ఆర్టికల్తో ఫిల్ చేయండి అన్నాడు. పీపుల్ విల్ ఎలెక్ట్ హిమ్ డాష్ ప్రెసిడెంట్. సో మామూలుగా అయితే ప్రెసిడెంట్, చైర్మన్, సీఎం ఆర్ పిఎం ఇలాంటి ప్రిన్సిపాల్ ఇలాంటి పదాలకి ముందు మనం ఏం వాడతాము? వి యూజ్ ఆర్టికల్ ద. ఆర్టికల్ దాని యూజ్ చేస్తూ ఉంటాం. వి యూజ్ ఆర్టికల్ ద బిఫోర్ దీస్ వర్డ్స్. కానీ ఇక్కడ ఎలెక్ట్ అనేటువంటి వర్డ్ ఉంది. సో ఎలెక్ట్ అనే వర్డ్ ఉంది కాబట్టి దీని తర్వాత ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ మనం ఆర్టికల్ వాడకుండా నో ఆర్టికల్ పెడతాము. సో పీపుల్ విల్ ఎలెక్ట్ హిమ్ ప్రెసిడెంట్. The old man could not dash the pain walking dash feet on the rugged road after the rains. So what should be the answer? B-E-A-R. Bear means tolerate, భరించడం. And barefoot అంటే ఏంటి? Without wearing any slippers or shoes. So B-E-A-R, bear, B-A-R-E, bear. These are the right answer to this question. ఓకే, ఇది ఏ టాపిక్కి సంబంధించిందంటే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అనే టాపిక్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు బేసిక్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇంగ్లీష్ గ్రామర్ అంటే చదవడం, ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వొకాబులరీ అనేటువంటి అంశానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్లో ఎక్కువగా పదాలు అనేటివి టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తున్నారు కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని వొకాబులరీని నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ఫ్రేజల్ వర్బ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అలాగే ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, ఇవన్నీ కూడా సుమారుగా గత పరీక్షల్లో గమనించినట్లయితే టెక్స్ట్ బుక్ నుంచే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒకసారి వీలైనప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వొకాబులరీ ఆ పదాలను నేర్చుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకోవడం ఎవరితో కాదు, కానీ ఈ ఎగ్జామినేషన్కి మీకుండేటువంటి వెయిటేజ్ కూడా ఇంగ్లీష్ తక్కువే కాబట్టి డెఫినెట్గా టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ వన్ మోర్ సజెషన్ టు యూ, ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, మీకు స్పెషల్గా ఒక పేపర్ ఉంది. ఈ పేపర్లో గమనించినట్లయితే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ లాంటివి వస్తాయి, కానీ మీకు మల్టిపుల్ చాయిస్ కాకుండా షార్ట్ ఆన్సర్ టైప్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాంటి క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 1కి ముఖ్యంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీడింగ్ కాంప్రిహెన్షన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు ఎక్కువగా. లెటర్ రైటింగ్, ప్రేసీ రైటింగ్ అనేది ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో యాక్టివ్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మార్చడం, స్పీచ్ రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చుకోవడం, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఇవి ఖచ్చితంగా మెజారిటీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వీటితో పాటుగా స్పెల్లింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్, జాతీయాలు అంటాము తెలుగులో, ఆ జాతీయాలకు సంబంధించినటువంటి మీనింగ్ రాయమని చెబుతున్నారు. వీటితో పాటుగా సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏ పార్ట్లో ఉంది, లేదా కరెక్ట్ ద సెంటెన్స్ని కరెక్ట్ చేయమని ఎగ్జామినేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ ప్రశ్నలు సాల్వ్ చేస్తుండాలి. ఇప్పటిదాకా నేను ఏవైతే చెప్పానో ఈ అంశాలకు సంబంధించినటువంటివి నోట్స్ చదువుతూనే వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. సో అలాగే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ బుక్స్ కనుక చూసినట్లయితే మీకు ప్రామాణికంగా అంటే ఎగ్జామినేషన్ యొక్క స్టాండర్డ్ని మెయింటైన్ చేసేటువంటి ఏదైనా మంచి పుస్తకాన్ని రిఫర్ చేయండి. ఓకే, దీనికి సంబంధించి ఎలాంటి భయము, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని సబ్జెక్టుల మాదిరిగానే ఇది కూడా. ఇంకా చెప్పాలంటే మిగతా వాటన్నిటికుంటే ఇది చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. ఇందాక మీరు క్వశ్చన్స్ చూశారు, ఒక సీక్వెన్స్లో చదువుకుంటూ వెళ్ళినప్పుడు లేదా ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా లిమిటెడ్గా ఉండేటువంటి సిలబస్ అండి. గ్రామర్లో మహా అయితే 20-25 టాపిక్స్ ఉంటాయి అంతే. ఈ టాపిక్స్ నేర్చుకుంటే లైఫ్ టైం లెర్నింగ్ ఇది.
అంటే మీకు జాబ్ రావడానికే కాదు, జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు యూజ్ అయ్యే టాపిక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి అండ్ ఆ టాపిక్లో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ని మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది రూల్స్ నేర్చుకుంటారు కానీ ఆ రూల్స్ తర్వాత ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ నేర్చుకోరు. ఎగ్జామినేషన్లో ఆ ఎక్సెప్షన్స్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ ఇస్తుంటాడు, మినహాయింపుల నుంచి వెళ్ళి. ఉదాహరణకి పలానా ఆర్టికల్ని ఇక్కడ వాడండి, ఏ అండ్ దాని ఉంది. సో ఎక్కడ వాడాలో తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడ వాడకూడదు అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ okay friends, this is all about the questions on basic English and let us meet in the another video. Thank you so much and I wish you all success.